అక్క, పార్వతి అంటే నేను హనుమంతు కూతురు అనుకోవట్లేదు. పెద్దబాబుకి పార్వతీ పరమేశ్వరులంటే ఇష్టం కదా. అందుకే అమ్మవారి పేరు పార్వతి అని పాస్వర్డ్గా పెట్టుకుంటాడు. అంటే అయ్యుండొచ్చు. పోనీ పని మనిషి పార్వతి పేరే పెట్టాడనుకున్నా దాని గురించి ఇంత డీప్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ పార్వతి పేరు పెడితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనుకున్నారేమో. సో టేక్ ఇట్ ఈజీ. ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం, కానీ నిజమేంటో గతం గుర్తుకు తెచ్చుకుని దేవానే చెప్పాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. గతాన్ని మర్చిపోయిన దేవేంద్ర మళ్లీ గతం గుర్తు తెచ్చుకోవడానికి డాక్టర్లిచ్చిన మందులో ఒక ప్రయత్నమైతే దైవకృప కూడా ఉండాలని చెప్పడానికి వచ్చాను. ఆ పరమేశ్వరుడు కృప కోసం మేమేం చేయమన్నా చేస్తాం సిద్ధాంతి గారు. దేవేంద్ర, గతం గుర్తు తెచ్చుకోవాలన్న అంశం ఏదైనా వెంటాడుతుందంటే అదేంటో మాతో చెప్పు. ఆ విషయం బయటపడిందంటే అన్ని సమస్యల్లోంచి బయటపడినట్టే. మనసుకి సంబంధించిన విషయమేదో నన్ను బాధిస్తుంది సిద్ధాంతి గారు. అదేంటనేది గుర్తుకు రావట్లేదు. నా మనసుకి తెలుస్తుంది, కానీ అదేంటో నాకు తెలియట్లేదు. అమ్మా అఖిలాండేశ్వరి, మీరెటువంటి దిగులు పెట్టుకోకండి. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టమైంది. ఆ పరమేశ్వరుడు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడు. జీవరాశుల్లో చైతన్యం వచ్చి ఎరుక వస్తుంది. అప్పుడు దేవేంద్ర మరిచిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ స్ఫురణకు వస్తాయి. నవమి, దశమి, ఏకాదశి ఈ 3 రోజుల్లో విశిష్ట పూజలు చేయాలి. పెదబాబు ఆరోగ్యం కుదుట పడడం కోసం ఏమైనా చేస్తాం సిద్ధాంతి గారు. రేపు వేకువజామునే పూజ మొదలు పెట్టాలి. పూజ ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచండి. అలాగే సిద్ధాంతి గారు. శుభం భూయాత్. వస్తానమ్మా. వెళ్దాం అఖిల. పార్వతి, అమ్మగారు ల్యాప్టాప్ తీసుకెళ్లి పెదబాబు గదిలో పెట్టు. అట్టగే అమ్మగారు. పద నాన్న. రా పెద్ద బాబు. ఏంటి దేవా నీ పేరే పాస్వర్డ్ గా పెట్టాడని పొంగిపోతున్నావా? ఆ దేవుడు మనసులో నానున్నాను. నువ్వు పక్కన నిలబడాలని తాపత్రయపడ్డా పక్కకి జరిపే ప్రయత్నం చేస్తాను. పార్టీలో మందు కూడా ఉందా? ఉంది. ఎందుకలా అడిగావు? నీ మాటలు వింటుంటే అప్పుడే తాగేశావేమోనని డౌట్గా ఉంది. మా పెదబాబు రోడ్ సైడ్ రోమియో కాదు నీలాంబరి, ఘట్టమనేని దేవేంద్ర.
రాజవంశస్థులు అంత సామాన్యంగా లొంగరమ్మా. ఇప్పుడు పార్టీలో దేవా చేత ఐ లవ్ యూ అని చెప్పించుకుంటా. లైవ్ ప్రోగ్రాం వస్తుంది. హ, దేశం అంతా దేవా నన్ను ప్రేమిస్తున్నట్టు తెలిసిపోతుంది. అది చూద్దాం. హే హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ హాయ్ 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 మై ఫ్రెండ్ హలో హాయ్. హలో. నీలాంబరి, ముందు అక్కడ చూడు. పద. ఇదొచ్చిందేంటంటీ? నీ ప్లాన్ కి సెకుల్లా అడ్డుపడ్డానికి వచ్చిందేమో. హాయ్ నీలమ్మ. హాయ్ ఐశ్వర్య. పిన్ని అప్పుడే వచ్చేసింది. ఇలాంటి పార్టీలు అంటే చెవులు కోసేసుకుంటుంది. ఏం కోసుకున్నా ఏముందిలే చిన్నబాబు. నేను స్వయంగా పార్టీ ఇచ్చే రోజులు వస్తాయా? అలా ఫీల్ అవ్వకండి ఆంటీ. స్వీటీ పెళ్లికి మీరు పార్టీ ఇవ్వరా ఏంటి? నా కూతురు పెళ్లి ఇప్పుడప్పుడే ఎందుకు గాని? కిందకి పార్వతిని ఎందుకు పట్టుకొచ్చారు? నీలాంబరి పని వాళ్ళని అరేంజ్ చేసిందిగా. పార్వతి పని మనిషిగా రాలేదు పిన్ని, గెస్ట్ లా వచ్చింది. రోహిత్ వస్తున్నాడు కదా, పార్వతిని తీసుకురమ్మని కాల్ చేశాడు. ఓ ఐ సీ. ఓకే ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. పదండి. ఏ పార్వతి, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి పార్వతి? ఏంటి? పార్టీ అలవాటు లేదు కదా దీనికి, పని చేయడమే అలవాటు కదా. అందుకే గెస్ట్ లా వచ్చినందుకు బిగుసుకుపోయిందేమో. నేను పిలవగానే ఇక్కడికొచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం, విలువైన ఘట్టం పెళ్లి. ప్రతి మగాడు తన జీవితంలోకి మంచి భార్య రావాలని ఎన్నో కలలు కంటాడు. అలాంటి భార్య వచ్చినందుకు చాలా సంతోషపడతాడు. అలాగే ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. కానీ నా జీవితంలోకి రాబోయే వ్యక్తి ఒక మంచి మనసున్న వ్యక్తి. తల్లిదండ్రులు గర్వపడే ఒక కొడుకు. కొన్ని వందల కోట్లకి ఆస్తిపరుడు అనే బదులుగా కొన్ని వందల మంది బాగుని కోరుకునే వ్యక్తి. ఆ వ్యక్తే దేవేంద్ర. సూపర్. రోహిత్, దేవాను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నందుకు హ్యాపీగా ఈ పార్టీ అరేంజ్ చేశాను. మా జంటను లైవ్ లో దేశమంతా చూస్తుంది. పార్వతిని పెళ్లి చేసుకోబోతున్న నువ్వు కూడా తనని అందరికీ పరిచయం చేయాలని గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. బ్రో స్టేజ్ మీదకి వెళ్దాం. బాబీ రోహిత్ బాబు గారు ఇప్పుడే వస్తాను. ఓకే. పిన్ని నువ్వు కూడా రావచ్చుగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, రావే.
ఇంతకాలం నోరు పారేసుకొని బతుకుతావే? ఇంతకాలం నా నా మనసుని, నా ప్రేమని చంపుకుంటూ బతికాను. ఇంకా ఇట్టాకే బతికితే నా ప్రేమకి, నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది. పార్వతి, నోరు ముసుకుని పో. ఏయ్ ఏయ్, పోను, ఇక్కడి నుంచి పోను. ఏం చేస్తావో చేసుకో. ఆ రోజు చెప్పినా మీరెవరూ నమ్మలేదు. ఇది ఇది మీ వంశాన్ని నాశనం చేయనీకొచ్చిన రాక్షసి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటూ మీ వెంటపడి మిమ్మల్ని తన వలలో వేసుకోవాలని ఆశపడిన ఆడ దయ్యం. అప్పుడు ఆ మాటలు సాగలేవని ఇప్పుడు కట్టు కథ అల్లుకొని మన ముందుకు ఇదిగో ఈ రూపంలో వచ్చి తన పంతం నెరవేర్చుకోవాలనుకుంటుంది. పార్వతి, తను నీలాంబరి కాదు చంద్రముఖి అంటున్నావు. నేను తన ప్రేమలో పడలేదంటున్నావు. మరి నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? చెప్పు పార్వతి. చెప్తాను బాబు గారు, చెప్తాను. ఒకప్పుడు మీరు అనుభవించిన నరకయాతన ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. మీకు నిజం చెప్పి నా మనసులో ఉన్న బాధకి సమాధి కడతాను. చెప్పు పార్వతి. మీ ప్రాణానికి ప్రాణం, మీ రూపానికి ప్రతిరూపం, మీ గుండెల్లో గుడి కట్టుకున్న దేవత, మీరెంతగానో ఆరాధించిన కళ్ళమ్మాయి. మీ జీవితంలో తనకి తప్ప ఇంకెవరికి చోటు లేదు అని చెప్పిన అమ్మాయి. మీ సంతోషాన్ని తన సంతోషంగా, మీ బాధని తన బాధగా అనుకునే అమ్మాయి. ఎవరో కాదు పెద్దబాబు గారు, అమ్మాయి అమ్మాయి నేనే. తాజ్ మహల్ దగ్గరికి తీసుకుపోయి నిన్ను ప్రేమిస్తున్నాను పార్వతి అని చెప్తే మిమ్మల్ని కాదనుకొని మీ మనసుని బాధ పెట్టిన పాపిస్తేదాన్ని. నా కోసం, నా ప్రేమ కోసం మీరెంత పరితపించారో
మీ మనసుకు తెలుసు పెద్దబాబు గారు. మా ఇంటి పెద్ద కోడలివి నువ్వే పార్వతి అని మీరెన్నిసార్లు నాతో చెప్పినా అమ్మగారికి చెప్తానని 15 రోజులు గడువు పెడితే కాదనుకున్నా. కానీ 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 ఈ రోజు చెప్తున్నాను పెద్దబాబు గారు, మీరు ప్రేమించింది ప్రేమిస్తుంది నన్నే పెద్దబాబు గారు. నువ్వు గతం మర్చిపోయి గుర్తులేదు కానీ నువ్వు ప్రేమించింది పార్వతిని దేవా. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మా అడిగితే ఏం తెలియదన్నట్టు, తెలుసుకోలేకపోయామన్నట్టు ఎందుకు మేనేజ్ చేశారు? నాన్న చెప్పొద్దన్నాను చంద్రబాబు గారు, తెలిస్తే గొడవలు అవుతాయని. అమ్మగారులు తట్టుకోలేరని చెప్పినాను. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నా దేవుణ్ణి ఈ దయ్యం ఏం చేస్తాదో అని భయం వేసి చెప్తున్నాను. అంటే అంటే నేను ప్రేమించింది పార్వతినా? పార్వతినా నేను ప్రేమించింది? ఎస్, అవును, పార్వతి. పర్లేదు తాగండి. అయ్యో అయ్యో, ఐఎమ్ సో సారీ. సారీ. I'll just wash and come back. ఓకే సరే. దేవా, దేవా, నన్ను ప్రేమించావు దేవా. నా ప్రేమ కోసం తప్పించావు. అయినా ఈ ఫ్లవర్స్ లో ఏముంది దేవా? నీ ముందున్న ఈ నీలాంబరికి నీ మనసులో మాట చెప్పు. ప్రేమించానని చెప్పు దేవా. కమాన్ బ్రో, చెప్పు. కమాన్ బావా, చెప్పేసేయ్. చెప్పు చెప్పు బావా. అరే కమాన్. చెప్పాలి చెప్పాలి Come on, Baba, చెప్పాలి చెప్పేసేయ్. చెప్పాలి. చెప్పు బ్రో.
కమాన్ చెప్పే. చెప్పాలి 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 కమాన్ బ్రో. చెప్పాలి 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 చెప్పాలి. ఓకే 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 ఐ విల్ లవ్. పార్వతి, పార్వతి, ఏది జరగకూడదనుకున్నాను అదే జరిగిపోయింది. చంపేస్తారు, అమ్మగారు మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. పెద్దబాబు ఏంటండి ఇది? పార్వతి, పార్వతి, నీకేమైనా పిచ్చా? దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? అది కరెంట్, ముట్టుకుంటే చచ్చిపోతావు బ్రో. కమాన్ పద. హలో సార్, మేము జనపత్రిక నుంచి మాట్లాడుతున్నాం. ఘట్టంనేని దేవేంద్ర మేగోటి పార్వతికి ప్రపోజ్ చేశాడు. వాళ్ళ ప్రేమని మీరెలా రిసీవ్ చేసుకున్నారు సార్? దీనికి మీ రెస్పాన్స్ ఏంటి సార్? నో కమెంట్స్ ప్లీజ్. పార్వతి, పార్వతి, హలో హలో, నేను టీవీ సిటీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. దేవేంద్రతో నీలాంబరి పెళ్లి అన్నారు. మరి మీ అబ్బాయి పార్వతిని ప్రేమిస్తున్నాడు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని విసిగించకండి. రేపు ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటికీ మేము సమాధానం చెప్తాం. ఓకే? హలో హలో, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మిస్టర్ దేవేంద్ర పని మనిషి పార్వతిని ప్రేమిస్తున్నాడా? హలో, మళ్ళీ మాట్లాడతా నేను. ఏంటకిలా ఇది? అఖిలాండేశ్వరి, అసలేం జరుగుతోంది? సునంద, నీకు నేను సారీ చెప్పడం తప్ప ఏమి చేయలేను. చచ్చా, నువ్వెందుకు సారీ చెప్పడం? అసలేం జరిగిందో తెలుసుకోవాలి కదా. దేవా పార్వతిని పెదబాబు వస్తే గాని ఏ విషయం తెలీదమ్మా. మన పిల్లల జీవితాల్లో అసలేం జరుగుతోందో తెలియడం లేదు. అఖిలాండేశ్వరి గారు, మీకు శతకోటి నమస్కారాలండి. మీరు మమ్మల్ని ఇంత ఘోరంగా అవమానిస్తారనుకోలేదు. మిమ్మల్ని మేమెప్పుడూ అవమానించలేదు. మా అమ్మాయి పెళ్ళంటే అమెరికా నుంచి వచ్చాం, కానీ మీ పెద్ద అబ్బాయి పని మనిషి పార్వతిని ప్రేమిస్తున్నాడన్న విషయం ఇప్పుడు అమెరికా దాకా పాకింది. సమాధానం చెప్పు పెద్దబాబు. క్షమించమా, ఆ క్షణం చెప్పాలనిపించింది, పార్వతిని పిలవాలనిపించింది. మనసులో లేనిదే ఏ మాటైనా బయటకొస్తుందా? నీ మనసులో ఉన్నది నీలాంబరి కాదా? డ్రైవర్ హనుమంతు కూతురు పార్వతుందా?
వీటికి సమాధానం చెప్పలేనమ్మా. ఎలా చెప్పాలో తెలియట్లేదు. పార్వతి ప్రమాదానికి గురవుతుందన్న భయంతో పిలిచాను. ప్రేమించానని ఎలా చెప్పానో ఏంటో. ఐ లవ్ యూ పార్వతి అని అరుచుకుంటూ చెప్పావు కదా పెద్దబాబు. ఇక్కడికొచ్చాక ఏమీ తెలీదంటున్నావు. పార్వతి యాక్సిడెంట్ కి గురవుతుందన్న టెన్షన్లో అలా చెప్పాల్సి వచ్చింది పిన్ని. ప్రమాదంలో ఉంటే పార్వతి అని పిలవాలి గాని ప్రేమిస్తున్నానని అరవడం ఏంటి నాన్న? ప్రపంచమంతా నివ్వెరపోయి మమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఎవరికేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ పని మనిషిని వెనకేసుకొస్తున్నారు కానీ ఇంటికి కాబోయే పెద్ద కోడలు మా నీలంబరిని ఎవరూ ఓదార్చట్లేదు. నీలాంబరి పేరు పెళ్లి పత్రికలో కూడా ఉంది. లేనిపోని అనుమానాలతో మా ఇంటి పేరు పాడు చేయాలని చూడకండి. ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుందా అంటే అంతమందిలో పైగా టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే అందరి ముందు పార్వతిని ప్రేమిస్తున్నట్టు చెప్తే అది అబద్ధమని అసలు ఎలా అనుకోమంటారు? పార్వతికి ప్రమాదం జరగకూడదని తనని డైవర్ట్ చేయాలని అలా అన్నానని చెప్తున్నాడు కదా. గతం గుర్తులేని పెద్దబాబుకి ఈ విషయం మాత్రం బాగానే గుర్తుంది. పిన్ని, బ్రోని పాయింట్అవుట్ చేయకు. పొరపాటు జరిగిందని చెప్పాక కూడా వీళ్ళిలా మొండికేస్తే ఏం చేయలేం. మీరేమి చేయకండి మాహి. జరిగింది పొరపాటని నేను అనుకోవాలంటే ఇప్పుడే అందరి ముందు దేవా నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పమనండి. ప్రేమిస్తున్నానన్న మాట పెదవి నుంచి వచ్చేది కాదు, మనసులో నుంచి వచ్చేది. మరైతే నీ మనసులో ఉంది కాబట్టి పార్వతిని ప్రేమిస్తున్నానని చెప్పావా బాబు? నీలామని ప్రేమించావని గుండెల్లో ఉందని డిసైడ్ అయ్యాక మరి ఇప్పుడు చెప్పడానికి ఏమైంది? సంతోష పెట్టడానికి కూడా అబద్ధం చెప్పకూడదు. ముఖ్యంగా మనసుకి ముడిపడ్డ విషయంలో. ప్రేమ విషయంలో పేరు మార్చలేం. అయితే నా పేరు నీ నోటి వెంట రాదా దేవా? నువ్వు నా మనసులో స్థానం సంపాదించుకుంటే ఇంకొకరు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే మళ్ళీ దేవాబావని అడిగి ఇబ్బంది పెట్టకండి. నేనే తప్పు చేయను. చేస్తున్నానని మీరు అనుకుంటే తప్పుగా ఆలోచిస్తున్నారనుకుంటా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.